జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి విజయ భేరి యాత్ర నిర్వహించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో తెనాలి చేరుకుని వారాహి వాహనంపై రోడ్ షోలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి తెనాలిలో ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ చుట్టూ జిల్లాలో ఉన్న కార్యకర్తలను తరలిరానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి విజయ భేరి యాత్ర నిర్వహించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో తెనాలి చేరుకుని వారాహి వాహనంపై రోడ్ షోలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి తెనాలిలో ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ చుట్టుపక్కల జిల్లాల నుంచి కార్యకర్తలను తరలి రానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఈరోజు విజయ భేరి యాత్రలో భాగంగా వారాహి వాహనంపై ఆయన రోడ్ షో నిర్వహిస్తానని తెలుస్తోంది. తెనాల్లో పూర్తి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోషిని. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈరోజు ఎన్నికల ప్రచారానికి గుంటూరు జిల్లా తెనాలి అయితే మాత్రం రాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా ఇదే విధంగా తెనాలిలో నిర్వహించాల్సినటువంటి బహిరంగ సభకు సంబంధించి కూడా ఆయన కొంత వైరల్ ఫీవర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క బహిరంగ సభను అయితే మాత్రం క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తిరిగి మరలా ఈ రోజు తెనాలిలో అయితే మాత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించి తెనాలి నియోజకవర్గంలో ప్రజలకైతే మాత్రం ఒక దిశానిర్దేశం చేయనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కూడా హెలికాప్టర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం నేరుగా తెనాలిలో ఉన్నటువంటి సుల్తానాబాద్ గ్రౌండ్ లో హెలికాప్టర్ ద్వారా దిగుతారు. అక్కడి నుంచి చెంచుపేట, అదేవిధంగా సుల్తానాబాద్ నగర్ మీదుగా కూడా మార్కెట్ లోని సభా ప్రాంగణం వద్ద అయితే మాత్రం రోడ్ షో ద్వారా రాబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రోడ్ షో అనంతరం అక్కడ ఉన్నటువంటి సభలో ప్రజలను ఉద్దేశించి కూడా జనసేన నేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక దిశానిర్దేశం అయితే చేస్తారు. ముఖ్యంగా ఈ సభకు సంబంధించి కూడా ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన నేతలంతా మాత్రం కసరత్తు వేగవంతం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమితో వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ ప్రధానంగా గుంటూరు జిల్లాలో ఒక సీటు మాత్రమే జనసేనకు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ తెనాలిలో జరుగుతున్నటువంటి బహిరంగ సభనైతే మాత్రం విజయవంతం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే భావిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కూడా ఏదైతే కృష్ణా జిల్లానే కాకుండా పల్నాడు, ఇటు బాపట్ల, గుంటూరు, ఈ ప్రధానంగా ఉన్నటువంటి ఏలూరు, ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి కేడర్లు మొత్తం కూడా ఇప్పటికే సమాయత్తం చేశారు. దాదాపుగా లక్ష నుంచి 1,50,000 మంది కూడా కార్యకర్తలని తరలించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం తెనాలి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి నాదెండ్ల భాస్కర్ తనయుడు, అదేవిధంగా గతంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినటువంటి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం భావిస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలికి చేరుకొని తెనాలిలో సాయంత్రం 5 గంటలకైతే మాత్రం బహిరంగ సభ వద్దకు రోడ్ షో ద్వారా వచ్చి అనంతరం కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ముఖ్యంగా ఇప్పటికే చూసుకోవచ్చు, రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు. రాత్రి 10 గంటల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా రాయి దాడి కావచ్చు, ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇక పవన్ కళ్యాణ్, జనసేన పవన్ కళ్యాణ్ ఈ సభలో ఏం మాట్లాడతారా అనేది కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. సంతోషిని. రైట్ పవన్, థ్యాంక్ యూ.